హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివలత బస్వల్ల. ఈ క్లాస్లో మనం సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ని పైథాన్ లాంగ్వేజ్లో ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. క్యాలిక్యులేటర్లో మనం చూడగలిగేది జస్ట్ నెంబర్స్ ఒక్కటి. ఆ నెంబర్స్ యూస్ చేసి మనం బేసిక్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఆపరేషన్స్ ఏంటంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఏమన్నా ఒక 2 నెంబర్స్ తీసుకొని మనం ఈ 4 ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. మనకి జస్ట్ ఆన్సర్ ఒక్కటే, అంటే అవుట్పుట్ ఒక్కటే మనకి విజిబుల్ అవుతుంది క్యాలిక్యులేటర్లో. అసలు ఆన్సర్ మనకి ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది ఎవరికి తెలియదు. క్యాలిక్యులేటర్ యూస్ చేసి మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకుంటాం, మనకి అవుట్పుట్ వస్తుంది, యూస్ చేసుకుంటాం. ఆన్సర్ ఎలా వస్తుంది అనేటువంటిది మనం పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసి కోడ్ని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. డెఫ్ యాడ్ అనేటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఫంక్షన్స్లో మనం ఏ ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ పర్ఫామ్ చేయాలంటే మనకి 2 నెంబర్స్ కావాలి. సో నేను 2 నెంబర్స్ num1, num2 అని తీసుకున్నాను. రిటర్న్ num1 ప్లస్ num2. సెకండ్ మెథడ్ వచ్చేసి సబ్ట్రాక్షన్ మెథడ్. సబ్ అని తీసుకున్నాను. మనం సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలన్నా 2 నెంబర్స్ కావాలి. ఫస్ట్ నెంబర్ వచ్చేసి num1, సెకండ్ నెంబర్ వచ్చేసి num2. రిటర్న్ num1 మైనస్ num2. థర్డ్ మెథడ్ వచ్చేసి మల్టిప్లికేషన్. మళ్ళీ తీసుకున్నాను. మల్టిప్లికేషన్స్కి కావాల్సింది 2 నెంబర్స్. ఫస్ట్ నెంబర్ num1, సెకండ్ నెంబర్ num2. రిటర్న్ num1 ఇంటూ num2. ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి డివిజన్. డివిజన్కి కావాల్సినటువంటి 2 నెంబర్స్. రిటర్న్ num1 బై num2. ఈ విధంగా మనం ఇక్కడ నేను 4 ఫంక్షన్స్ని డిక్లేర్ చేశాను. 4 ఫంక్షన్స్కి రిటర్న్ స్టేట్మెంట్ యూస్ చేసి ఎడిషన్ ఫంక్షన్ అయితే num1 ప్లస్ num2 అని రిటర్న్ చేయమంటున్నా. సబ్ట్రాక్షన్ అయితే num1 మైనస్ num2 తీసుకున్నాను. మల్టిప్లికేషన్ అయితే num1 ఇంటూ num2. అదే డివిజన్ అయితే num1 బై num2. కండిషన్ తీసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్ తీసుకొని సెలెక్షన్ అని తీసుకున్నాను ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్లో. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి 1.add అని ప్రింట్ చేస్తున్నా. .add subtraction. multiplication. 4 division. ఈ విధంగా 4 ప్రింట్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ప్రింట్ స్టేట్మెంట్స్ ఎందుకు తీసుకున్నామంటే ప్రింట్ సెలెక్షన్ అంటే మనం సెలెక్షన్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇక్కడ ఉన్నటువంటి 4 నెంబర్స్లో మనం ఏదో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. ఫర్ సపోజ్ మనం 1 సెలెక్ట్ చేసుకున్నాం. 1 సెలెక్ట్ చేసుకున్నామంటే మనకి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనం నంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి
రన్ టైంలో నేను నంబర్ ఇస్తున్నాను. ఆ సెలెక్ట్ చేసుకోవడం కోసం సెలెక్ట్ అని తీసుకున్నాను. నెక్స్ట్ మనం 2 నంబర్స్ వాల్యూస్ ఇవ్వాలి. num1 వచ్చేసి ఎంటర్ ఫస్ట్ నంబర్, num2 సెకండ్ నంబర్, ఈ విధంగా ఒక నంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి 2 నంబర్స్. రన్ టైంలో ఇన్పుట్ ఇవ్వడానికి నేను స్టేట్మెంట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ కండిషన్, ఇఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు 1, మనం 1 కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏమని ప్రింట్ అవ్వాలి? మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 1 అయితే మనకి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి కాబట్టి num1 అంటే మనం రన్ టైంలో ఏదో ఒక నెంబర్ వాల్యూ ఇస్తాము. ఆ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్, ఆ 2 నెంబర్స్ యాడ్ చేసి ఈక్వల్ టు సమ్. ఫర్ సపోజ్ మనం నెంబర్ 1 2 ఇచ్చాము, నెంబర్ 2 3 ఇచ్చాము. 2 + 3 ఈక్వల్ టు అవుట్పుట్ మనకి 5 రావాలి. ఈ విధంగా మనకి ఇఫ్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని కండిషన్ చెక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న నంబర్ని బేస్ చేసుకొని మనకు ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు 2, మనం సెలెక్ట్ చేసుకున్న నెంబర్ 2 అయితే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్, ఇక్కడ సబ్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు 3, మనం సెలెక్ట్ 3 అనేటువంటి నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అదే 4 కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డివిజన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఇన్ కేస్ మనం ఈ 4 ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ మోర్ దాన్ 5 కానీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఎంటర్ చేసిన నెంబర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి మనకు ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది.
మొత్తం కోడ్ వచ్చేసి మనం 4 ఫంక్షన్స్ని డిక్లేర్ చేసుకున్నాం. ఫస్ట్ ఫంక్షన్ యాడ్ ఫంక్షన్ తీసుకున్నాము. నెక్స్ట్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఫైనల్గా డివిజన్ ఫంక్షన్ తీసుకున్నాము. ఇక్కడ 5 ప్రింట్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకున్నాం. ఒక ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి మనం ఎడిషన్ చేయాలి అంటే ఏ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మల్టిప్లికేషన్ అయితే ఏ నెంబర్, డివిజన్ అయితే ఏ నెంబర్, దానికోసం మనం 4 ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకున్నాము. సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సెలెక్ట్ అనేటువంటి ఒక కీవర్డ్ తీసుకొని, సెలెక్ట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని రన్ టైంలో వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ మనం ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయాలి కాబట్టి 2 నెంబర్స్ తీసుకున్నాం. ఆ నెంబర్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ num1, సెకండ్ నెంబర్ num2. ఈ 2 నెంబర్స్ కూడా రన్ టైంలోనే ఇచ్చాము. ఇఫ్ సెలెక్ట్ ఈక్వల్ టు 1, ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాం. ప్రింట్ సెలెక్షన్ స్టేట్మెంట్ తీసుకున్నాం. సెలెక్షన్ స్టేట్మెంట్ అనేటువంటిది 1కి ఈక్వల్ అయితే మనకి 1 డాట్ యాడ్ అంటే ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎడిషన్ ఆపరేషన్ ఎలా అవుతుంది, ఇచ్చిన num1 ప్లస్ num2 ఈక్వల్ టు అవుట్పుట్ మనకి రిజల్ట్లా వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి కూడా వర్క్ అవుతుంది. ఆ విధంగా మనకి అవుట్పుట్ వస్తుందో లేదో చెక్ చేసి చూద్దాం. జస్ట్ మనం ఇక్కడ కామా ఒక్కటి పెట్టబోయేసరికి మనకి ఎర్రర్ వచ్చింది. మనకి కోడ్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ యాడ్ అయినటువంటి ఒక మెథడ్ ఒక ఫంక్షన్ తీసుకున్నాము. నెక్స్ట్ సబ్ట్రాక్షన్లోనే ఇంకొక మెథడ్ తీసుకున్నాము, మల్టిప్లికేషన్ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్. యూజర్ ఇన్పుట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెలెక్షన్ స్టేట్మెంట్ వచ్చేసి 2 తీసుకున్నాను. ఇక్కడ సెలెక్షన్ స్టేట్మెంట్ 2 ఇచ్చాను. నెక్స్ట్ num1 అంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఫస్ట్ 10 తీసుకున్నాను. ఎంటర్ సెకండ్ నెంబర్ అంటే సెకండ్ ఇన్పుట్ తీసుకుంటున్నా. సెకండ్ ఇన్పుట్ 5 తీసుకున్నాను. ఫస్ట్ సెలెక్షన్ నెంబర్ 2 తీసుకున్నాం. అంటే సెలెక్షన్ నెంబర్ 2 అంటే ఏంటి, మనకి సబ్ట్రాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 10 తీసుకున్నాను. సెకండ్ నెంబర్ 5 తీసుకున్నా.
10 మైనస్ 5 5. ఈ విధంగా మనకి అవుట్పుట్ వచ్చింది. అలానే మనం 5 కాకుండా ఇంకేమన్నా నెంబర్ ఇచ్చి చూద్దాం. సెలక్షన్ నెంబర్ వచ్చేసి నేను 5 ఇస్తున్నా. యూజర్ ఇన్పుట్ 20 ఇచ్చాను. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి 30 ఇచ్చాను. చూడండి, ఫస్ట్ సెలక్షన్ నెంబర్ 5 తీసుకున్నాను. ఫస్ట్ నెంబర్ 20, సెకండ్ నెంబర్ 30. మనకు అవుట్పుట్ ఇన్వాలిడ్ వచ్చింది. ఇన్వాలిడ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం కండిషన్స్ తీసుకుంది 4, 1 2 3 4 తీసుకున్నాం. మన కండిషన్స్లో ఫిఫ్త్ నెంబర్ అంటే 5 అనేటువంటి నెంబర్ మనం కండిషన్స్లో మెన్షన్ చేయలేదు. సో మనకి అది ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇఫ్లో మనకి సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఎల్ స్టేట్మెంట్కి వచ్చేసి మనకి ఏమని ప్రింట్ అయిందంటే ఇన్వాలిడ్ అని ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఏమన్నా క్యాలిక్యులేటర్ యూస్ చేసి అర్థమెటిక్ కానీ మల్టిప్లికేషన్, డివిజన్ ఈ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంటే దాని బిహైండ్ మనకి కోడ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. ఈ కోడ్ యూస్ చేసుకొని మనకి అవుట్పుట్ వస్తుంది. క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమవకపోతే వీడియోని మరొకసారి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.